వెల్కమ్ టు మనా టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. స్వచ్ఛత ర్యాలీలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. నాలుగు విడతల్లో రేషన్ కార్డుల పంపిణీ నాదెండ్ల మనోహర్. చీపురు పట్టి వీధుల్ని శుభ్రం చేసిన మంత్రి కొలుసు పార్థసారథి. స్వర్ణాంధ్ర కావాలంటే ప్రజల ఆలోచన విధానం మారాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సభలో సీఎం పాల్గొన్నారు. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అంటూ వ్యాధులు రావడానికి ప్రధాన కారణం చెత్త, అపరిశుభ్రత. గత వైకాపా ప్రభుత్వం చెత్తపై పన్ను వేసింది కానీ చెత్త మాత్రం తీయలేదు. ప్రజా ఆరోగ్యాన్ని వైకాపా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. అక్టోబర్ 2 నాటికి అన్ని మున్సిపాలిటీల్లో చెత్త చెదారం తొలగిస్తాం. గత ప్రభుత్వంలో అరాచకాన్ని సృష్టించారు. సంక్షేమం, అభివృద్ధి 2 కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరి ఆదాయం పెరిగి ఆరోగ్యంగా ఉండాలన్నదే నా ఏకైక కోరిక. నా ఆలోచనలు ఎప్పుడూ స్వచ్ఛందంగా ఉండాలి. ఈ ప్రపంచంలో ఏది వృధా కాదు. చెత్త నుంచి సంపద సృష్టించవచ్చు. ఈ వేస్ట్ ను రీసైక్లింగ్ కు పంపేలా ఆలోచనలు చేస్తున్నాం. పేదవాడి ఆరోగ్యం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. పెద్దాపురంలో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మురుగు నీరు కూడా బయట పోనీయకుండా మా ఇంటి ముందరనే ఉండడం, అక్కడ పురుగులు ఇవన్నీ తయారు కావడం, దీంతో అనేక అంటువ్యాధులు వచ్చి చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితి వచ్చింది. పోయిన గవర్నమెంట్ మీరు చూశారు, చెత్త మీద పన్నేశారు కానీ చెత్త కూడా తీలే. మామూలుగా 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త అన్ని టౌన్స్లో పరేసి మున్సిపాలిటీని చెత్త చేసి వదిలిపెట్టారు. ఈరోజు ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచించాం. మా మంత్రి చెప్పాను, మా డిపార్ట్మెంట్ చెప్పాను, అక్టోబర్ 2వ తారీఖు నాటికి 85 లక్షల చెత్త చెదారం ఏదైతే మున్సిపాలిటీస్లో ఉందో అన్ని క్లీన్ చేసే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పాం. తప్పకుండా 100% జయప్రదం అవుతుందని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఎన్నోసార్లు మీకు చెప్పాం, నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి ఎన్నికల ముందు ఒక ప్రణాళిక తయారు చేసుకొని మీ దగ్గరికి వచ్చాం. రాష్ట్రం మొత్తం చెత్త చెత్త అయిపోయింది. రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. కుక్కలు చింపిన విస్తరి చేశారు. అతలాకుతలం చేశారు. ఎవరికి కూడా ఆనందం లేకుండా చేశారు. మాట్లాడితే కొట్టడం, పోలీస్ కేసులు పెట్టడం, చాలా అరాచకాన్ని సృష్టించారు. మళ్ళీ మేము వస్తాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తామని ఆ రోజే చెప్పామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందులో భాగంగానే ఒక పక్క సంక్షేమం, ఇంకొక పక్క అభివృద్ధి, ఈ 2 కావాలంటే సుపరిపాలన, ఇవన్నీ కూడా పెట్టుకొని ఒక స్పష్టమైన ఆలోచన, ఎక్కడా డైవర్షన్ లేదు. నేను ఒకటే చెప్పాను, స్వర్ణాంధ్రప్రదేశ్ ఒక విజన్ తయారు చేశాను. 2047కి మీ అందరికీ ఆదాయం పెరగాలి, ఆరోగ్యంగా ఉండాలి, మీరందరూ ఆనందంగా ఉండాలి, మీ ముఖాల్లో ఆనందం చూడాలని నాకు ఏకైక కోరిక. ఇది సాధించి తీరతామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 4 విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ చేపడుతున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రేషన్ దుకాణాల్లో ప్రతి నెల తనిఖీలు చేస్తున్నామన్న మంత్రి నిర్లక్ష్యంగా ఉంటున్న వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మొదటి విడతలో 9 జిల్లాల్లో కార్డులు పంపిణీ చేస్తున్నామని, 4వ విడతలో 46 లక్షల కార్డులు పంపిణీ చేస్తామన్నారు. సాంకేతికత ఉపయోగించుకుని పంపిణీ చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రేషన్ కార్డుల నమూనాలను మంత్రి మీడియాకు చూపించారు. సో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం డిపార్ట్మెంట్తో టైఅప్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 1,45,00,000 కుటుంబాలకి
అందించే విధంగా ఈ స్మార్ట్ రైస్ కార్డ్స్ తీసుకొచ్చాం. ఇదివరకు కూడా మీ అందరికి కూడా వివరించాం మేము. దీంట్లో చాలా స్పష్టంగా కేవలం ప్రభుత్వ చిహ్నాలు, ఎవరైతే ఫ్యామిలీ హౌస్ హోల్డ్ హెడ్ ఉంటారో వాళ్ళ ఫోటో ఒక్కటే ఉంటుంది. సేఫ్టీ మెజర్గా QR కోడ్ ఉంటుంది. వెనక వైపు కుటుంబ సభ్యుల వివరాలు, అదేవిధంగా ఒక కస్టమర్ టోల్ ఫ్రీ నంబర్ లాగా ఒక హాట్ లైన్ ఒకటి ఏర్పాటు చేసి 1967 అనేది ఎవరైనా ఎప్పుడైనా ఫోన్ చేసుకోవచ్చు. ఈ వ్యవస్థ అంతా కూడా దాదాపు 2 నెలల నుంచి ప్రిపేర్ అయ్యి ప్రింటింగ్ చేయించి జిల్లాల వారీగా సంబంధించిన తహసీల్దార్లకు మండల వారీగా పంపించి అక్కడ కూడా లాస్ట్ మైల్ డెలివరీ పర్ఫెక్ట్గా జరగాలి, డిలే జరగకూడదు, మిస్యూజ్ కాకూడదు అనే ఉద్దేశంతో మా అధికార యంత్రాంగం దీని గురించి చాలా లోతుగా ఆలోచించి ఇంతకుముందు నేను అన్నట్టు గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బందితో పాటు ఆ డిపార్ట్మెంట్తో టైఅప్ చేసుకుని ముందుకెళ్ళాం. గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఏలూరు జిల్లాలో పర్యటించారు. ఆగిరిపల్లి మండలం శోభనాపురంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పారిశుద్ధ కార్మికుడిలా మారిన మంత్రి చీపురు పట్టుకుని వీధుల్ని శుభ్రం చేశారు. ఆయనతో పాటు నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, టీడీపీ కార్యకర్తలు సైతం రోడ్లను శుభ్రం చేశారు. రాష్ట్రంలో భూ కబ్జాలు, దోపిడీ యథేచ్ఛగా చేసుకోమని ఎమ్మెల్యేలను, మంత్రులను సీఎం చంద్రబాబు వదిలేశారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. సీరియస్ గా ఉండమని హెచ్చరించిన వారిలో పరివర్తన కనిపించడం లేదు. ఆధారాలతో సహా అక్రమాలను బయటపెట్టినా ఇప్పటి వరకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు. ప్రభుత్వంలో బిజినెస్ రూల్స్ అనేవే లేకుండా పోయాయి. ఏదైనా అడిగితే ఎంక్వైరీ చేస్తామంటున్నారు. మంత్రులు సంతకం పెట్టిన తర్వాత విచారణ చేస్తామనటం ఏమిటి? నాన్ సెన్స్ కాకపోతే అని బొత్స మండిపడ్డారు. ఒక పక్క భూ కబ్జాలు, ఒక పక్క అవినీతి కార్యక్రమాలు, సాక్షాత్తు వస్తున్న ఆరోపణలు, మంత్రుల మీద వస్తున్న ఆరోపణలు కానీ, శాసనసభ్యుల మీద వస్తున్న ఆరోపణలు కానీ, ప్రజాప్రతినిధుల మీద వస్తున్న ఆరోపణలు కానీ సీమ కుట్టినట్టు కూడా లేదు ఈ ప్రభుత్వానికి. చాలా దురదృష్టం, దుర్మార్గం. ఎంతసేపు క్యాబినెట్ మీటింగ్ జరిగితే లేదు, చిన్న లీకులు వస్తే ఏదో వాళ్ళ మీద చర్య తీసుకున్నాను, ఈయన మీద చర్య తీసుకున్నాను, వాళ్ళు ఉన్నారు, ఇది ఉన్నారు, ఏంటన్నారు? తీరమ్మ చూస్తే ఎవరి మీద చర్యలు లేవు. మేము అడుగుతున్న చర్యల కంటే ముందు ముఖ్యం పరివర్తన లేదు. కొన్ని ఏదో చెప్పారు, మళ్ళీ మన్నాడు ఆ ఇన్సిడెంట్, ఇంకో ఇన్సిడెంట్ జరగలేదన్నాకి ఏ రోజైతే చెప్తారో సీరియస్ గా ఉండమని, ఆ మన్నాడు ఇంకో ఇన్సిడెంట్. ఒకటి కాదు, రెండు కాదు, ఒక మంత్రి మీద కాదు, లేకపోతే ఒకరి మీద కాదు, ఒకరి వేరే చుట్టూ ఎంత అక్కర్లేదు, ఒకరిని వచ్చి కొంత అక్కర్లేదు, మొత్తం అందరూ కూడా అలాగే ఉన్నారు ఆరోపణలు. అయితే
దోపిడీ అయితే భూ కబ్జాలు అయితే ఇంక మరి అడగలేదు. అవకాశం వరకు దోచు తినేస్తారు, పెద్ద స్థాయి నుంచి కింద స్థాయి వరకు. ఉదాహరణలతో కలిపి చెప్తున్నా దాని మీద ఎంక్వైరీ లేదు. కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణలో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సబ్ డివిజన్ ను జిల్లా కేంద్రం చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రైతులు, వైద్యులు, లాయర్లు, వివిధ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో పట్టణం నుంచి జనసేన పార్టీ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. అనంతరం ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్కు వింతపత్రం అందించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ నాయకర్ మాట్లాడుతూ నర్సాపురం సబ్ డివిజన్ కు ఎంతో చరిత్ర ఉందని, అన్ని అర్హతలు ఉన్న ఈ సబ్ డివిజన్ ను జిల్లా కేంద్రం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే బండారం మాధవనాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నర్సాపురం జిల్లా కేంద్రం కాకుండా కొన్ని శక్తులు అడ్డుపడ్డాయన్నారు. ప్రజా ఆకాంక్షను పరిగణలోకి తీసుకోకుండా వైసీపీ ప్రభుత్వం ఏకపక్షంగా భీమవరాన్ని జిల్లా కేంద్రం చేసిందన్నారు. ప్రస్తుతం పునర్వ్యవస్థీకరణలో ఖచ్చితంగా న్యాయం జరుగుతుందన్నారు. పునఃపరిశీలిస్తున్నారని చెప్పేసి ఇప్పుడే మనకు సమాచారం కూడా వచ్చింది. కాబట్టి మన నర్సాపురం నుంచి కూడా ఒక బలమైనటువంటి రిప్రజెంటేషన్ మన గౌరవ శాసనసభ్యుల ద్వారా, ఎందుకంటే ఆయన కూడా ఒక పోరాటంలో భాగస్వామి అయిన ఆయన ఆనాడు శ్మశానంలో కూడా బరియల్ గ్రౌండ్ లో కూడా ఆయన దీక్ష చేసి ఆయన ఇలా ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాలు కూడా జిల్లా కేంద్రం కోసం ఆయన కూడా చేశారు. ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా పెద్దలందరూ కూడా చేయడం జరిగింది. అది ప్రసాద్ రాజు గారు కక్కుర్తుపడి ఈ యొక్క కేబినెట్ హోదాకి కక్కుర్తుపడి 2-3 సంవత్సరాలు ఉన్నటువంటి కేబినెట్ హోదా కక్కుర్తిపడి మన నర్సాపురం ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి ఒక బుధులు ప్రసాదరాజు గారి నిలువున మన నర్సాపురం ప్రజలందరినీ కూడా ముంచేయటం మనందరం కూడా చూసాం. అందులో భాగంగా అప్పట్లో ఉన్నటువంటి నర్సాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఏకమయ్యి అంటే రిలే నిరాధ్యక్షులు అవనండి, అనేక ధర్నాలు అవనండి, అనేక ర్యాలీలు అవనండి చేయడం జరిగింది. దాదాపు 2-3 నెలలు నిరవధికంగా చేయడం జరిగింది. అందులో భాగంగా రామన్ నిరాధ్యక్ష కూడా చేయడం జరిగింది. అందరూ మీకు చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా పెద్దలందరూ కూడా మన గౌరవ శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ గారితో సహా అందరూ కూడా ఉద్యమాలు చేసినటువంటి నాయకులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మన డాక్టర్ సిమన్ సత్యయ్య గారు అనండి, అందరూ పెద్దలందరూ కూడా అటు భార్య అసోసియేషన్ నుంచి అవనండి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి అవనండి, రైతు నాయకులు అవనండి, అందరూ కూడా రోడ్లెక్కి భవన నిర్మాణ కార్మికులు అవనండి, అందరూ కూడా రోడ్లెక్కి అటు మార్కెట్ లో వాళ్ళ వ్యాపారాన్ని కూడా క్లోజ్ చేసుకుని అటు రిలే దీక్షలు అన్ని కూడా చేయడం జరిగింది. ఎన్నో ఉద్యమాలు చేసాం. అయినప్పటికీ కూడా చాలా మనకు అన్యాయం జరిగింది. ఇవాళ కొత్త ప్రభుత్వంలో ఎన్ని పునఃపరిశీలిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మన ప్రజల నర్సాపురం ప్రజలకు ఏదైతే అన్యాయం జరిగిందో ఆత్మాభిమానానికి సంబంధించినటువంటి అంశం. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఒక జిల్లా డివిజనల్ హెడ్ క్వార్టర్స్ ఇవాళ ఆకివీడి వరకు కూడా డివిజనల్ హెడ్ క్వార్టర్స్ నర్సాపురమే. ఇప్పటి వరకు కూడా అందరికీ ఇక్కడ సౌలభ్యంగా ఉన్నటువంటి ఒక నర్సాపురం కేంద్రం. ఇప్పటికే డివిజనల్ హెడ్ క్వార్టర్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నర్సాపురంలో వాటిల్ని మనం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ గా మారుస్తూ ఇవాళ ఏదైనా పెద్ద ఖర్చు కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ మన నర్సాపురం ప్రజలందరికీ కూడా ఉపయోగపడేటువంటి అంశం. కాబట్టి మన వాణి మన గోడు ఇవాళ మన అందరి తరఫున వినిపించాలని చెప్పేసి మన గౌరవ ఎమ్మెల్యే గారు బొమ్మిడి నాయకర్ గారిని విజ్ఞప్తి చేస్తూ ఒకసారి అపాయింట్మెంట్ తీసుకుంటే కనుక మన అటు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క అపాయింట్మెంట్, అదేవిధంగా కమిటీ ఏదైతే మన రెవెన్యూ మినిస్టర్ గారు, అదేవిధంగా మన సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు, ఇరిగేషన్ మినిస్టర్ గారు, హోమ్ మినిస్టర్ గారు, అదే హెల్త్ మినిస్టర్ గారు అందరి యొక్క సమక్షంలో ఉన్నటువంటి కమిటీ యొక్క అపాయింట్మెంట్ కూడా తీసుకుని మన అందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్ని సంఘాల యొక్క నాయకుల్ని ఏకం చేస్తూ రామరావతి తీసుకెళ్లి ఒక విజ్ఞాపన పత్రం ఆయన ద్వారా అందజేయాలని చెప్పేసి ఆయన లీడ్ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ అందరూ కూడా రావడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన కూకట్పల్లి సహస్ర హత్య కేసు మిస్టరీ వీడింది. హత్య కేసు మిస్టరీని సైదరాబాద్ సిపి అవినాష్ మహంతి వెల్లడించారు. సహస్రను చంపింది పక్కింటి 10వ తరగతి బాలుడు అని తెలిపారు. సహస్ర హత్యకు గురైన రోజే తమకు అనుమానం వచ్చి బాలుడిని విచారించామని, కానీ తనకేమీ తెలియదని అబద్ధం చెప్పాడన్నారు. 4 రోజుల పాటు అనేక మందిని విచారించామని, అయితే ఓ పిల్లాడు క్లూ ఇచ్చాడని, హత్య జరిగిన రోజు ఆగస్టు 18న ఉదయం 8:30 గంటల నుండి 8 గంటల 40 నిమిషాల సమయంలో సహస్ర ఇంటి సమీపంలో నిందితుడు తచ్చాడుతూ కనిపించినట్లుగా పిల్లోడు సమాచారం ఇచ్చాడని, దీంతో తమ అనుమానం బలపడిందన్నారు. అనంతరం బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడని చెప్పుకొచ్చారు. ఏం చేశాడంటే అతను అఫెన్స్ చేయగానే ఆ కత్తి అక్కడే కడిగేసి గోడ దూకి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్న సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఏమైనా చూస్తారేమో అని ఆరేసిన షర్ట్ తీసుకొని ఇట్లా అడ్డం పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి ఆ టీ షర్టు ప్యాంటు 2 వాషింగ్ మెషిన్లో వేసాడు. బట్
we found some slight blood on the clothes. We have called a special investigation team, forensic team. వాళ్ళు స్పెషల్ లైటింగ్ స్పెషల్ స్పెట్స్ వాడి దే ఆర్ ఏబుల్ టు ఫౌండ్ ఇట్ కూడా వచ్చింది. ఒక పిల్లాడు కూడా సమాచారం ఇచ్చాడు. ఇట్లా ఆ రోజు ఏ రోజైతే అఫెన్స్ జరిగిందో ఆ రోజు మార్నింగ్ 8:30 to 8:45 అతను ఆ గోడ దగ్గర ఏదైతే గోడ దూకి వెళ్ళే అవకాశం ఉందో ఆ గోడ దగ్గర తచ్చాడాడు అతను చాలాసేపు, ఒక 15 minutes. ఆ సమాచారంతో మా అనుమానం ఇంకా ఎక్కువై మా అనుమానం నిర్ధారణ అయ్యి అతన్ని మళ్ళీ విచారించాము. ఫస్ట్ ఇల్లు సెర్చ్ చేసాము. ఇల్లు సెర్చ్ చేస్తే మాకు ఈ లెటర్ దొరికింది, అతను రాసుకున్న లెటర్ ఏదైతే ఉందో అది. తర్వాత కత్తి కూడా దొరికింది. 3 కత్తులు ఉన్నాయి. ఏ కత్తి అంటే సార్ నల్ల కత్తి, నల్లపిడి ఉంటుంది, దానికి అంచు నల్లగా ఉంటుందని అతనే చెప్పాడు. ఆ కత్తి తీసుకొస్తే ఇదే అని చూపించాడు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీపై మాట్లాడిన కేటీఆర్ క్యారెక్టర్ లేనివాడు అంటూ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నీకు ఇప్పుడు చిల్లర పార్టీ అయిందా అని ఫైర్ అయ్యారు. తెలంగాణ ఇచ్చాక సోనియా గాంధీ ఇంటికి వెళ్లి కలిశారు కదా, అప్పుడు చిల్లర అనిపించలేదా అని విమర్శించారు. సోనియా గాంధీ వల్లనే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ సభలో చెప్పారు. ఆ మాట నువ్వు మర్చిపోయావా అంటూ కేటీఆర్ పై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ 3rd క్లాస్ పార్టీ అయితే ఆ పార్టీ నుంచే పాఠాలు నేర్చుకున్న మీ నాన్న కూడా 3rd క్లాసే కదా అని జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ 3rd క్లాస్ పార్టీ అయితే అని నీ ఆలోచన ఉన్నట్టుగా నువ్వు మాట్లాడినావు కదా, మరి ఆ పార్టీ నుంచే కదా పాఠాలు నేర్చుకున్నది కేసీఆర్. అంటే మీ నాయన ఆయన ఇక్కడి నుంచే కదా ప్రయాణమైంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ నీ లెక్కల కేటీఆర్ లెక్కల మాట్లాడుతున్నాను నేను. తెలంగాణ ప్రజలు, భారతదేశం ప్రజలు ఎప్పుడు కూడా ఈ మాట కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడరు. కానీ నువ్వు నీ మాటకు చెప్తున్నా కేటీఆర్కి ఏంటంటే, నువ్వు కాంగ్రెస్ పార్టీని 3rd క్లాస్ అన్నప్పుడు మీ నాయన ఇక్కడనే కదా, ఇదే గాంధీ భవన్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన రాజకీయంగా అడుగులేసిండు. అంటే నీ లెక్కల మరి కాంగ్రెస్ 3rd క్లాస్ అయితే మరి మీ నాయన కేసీఆర్ కూడా 3rd క్లాసేనా? 3rd క్లాస్ అయినట్టే కదా నీ లెక్కల కేటీఆర్. అంటే కేసీఆర్ కూడా 3rd క్లాసేనా? మీ నాయన 3rd క్లాసా? మరి కాంగ్రెస్ 3rd క్లాసు, మీ అయ్య 3rd క్లాస్ అయినప్పుడు ఈ 3rd క్లాసుల నుంచే కదా నువ్వు రాజకీయ నాయకుడిగా ఈ రోజు రాష్ట్రంలో కనబడుతున్నది. దీనికి జవాబు ఏదన్నా క్లారిటీ ఇవ్వగలుగుతావా కేటీఆర్? వడగళ్ల వానకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని బీఆర్ఎస్ పార్టీ ధర్నా. రైతులకు యూరియా అందించలేని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యర్థం. ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు గ్రామంలో ఏటూరు నాగారం పూర్గంపాడు రహదారిపై పెద్ద ఎత్తున రైతులు, బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. వడగళ్ల వానకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి, 24 గంటలు కరెంటు ఉచితంగా రైతులకు అందించాలని, రైతులకు యూరియా బస్తాలను అందించాలని, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఆసరాగా నష్టపరిహారం అందించాలని ఈ ధర్నా చేపట్టారు. ములుగు జిల్లాలో ఇంత నష్టం జరుగుతున్నా రైతులకు న్యాయం చేయడం లేదని బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడి నాగజ్యోతి అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణబాబు, జిల్లా బీఆర్ఎస్ నాయకులు తాటి కృష్ణ, గోవింద్ నాయక్, బూక్య జంపన్న, మంగపేట మండల అధ్యక్షుడు కుడుమల లక్ష్మీనారాయణ తదితరులు హాజరయ్యారు. ఈ విధంగా నిజంగా రైతులకు కష్టాలని ఎప్పుడు కూడా వాళ్ళ కష్టాలకు మేము అండగుంటాం. బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడిగా ఇన్ఛార్జిగా నాగజ్యోతి, అలాగే సీనియర్ నాయకులు గోవింద్ గారు కానివ్వండి, తాటి కృష్ణ గారు కానివ్వండి, జంపన్న గారు కానివ్వండి, మండల అధ్యక్షుడు కుడుముల లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ అందరికీ తెలుసు, గత మొన్నటి వేసవిలో వడగళ్ల వానబడి నరసింహసాగర్, మల్లూరు ఇటు పక్క మొత్తం కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతము, మిర్చి పంటలు వేసుకుంటారు. మిగలకుండా మొత్తము వడగళ్ల వానకు నష్టపోయింది. అప్పుడు మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, కలెక్టర్ గారికి నివేదికలు అందించడం, మా అధ్యక్షులు గోవింద్ నాయక్ మేమంతా పార్టీ అంతా కూడా కలిసి అందించడం. ఇక్కడ లోకల్లో కూడా తోట రమేష్ గారు ప్యాక్స్ చైర్మన్ గారు ఉన్నారు, వారు కూడా వెళ్ళి పరామర్శించడం, ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. అప్పుడు ఏమన్నారు, మేము 10,000 రూపాయలు ఇస్తాము అని చెప్పేసి పేర్లు నోటెడ్ చేసుకొని ఇప్పటి వరకు కనీసము ఇప్పుడు మళ్ళీ వర్షాలు వచ్చి వరదలు వచ్చి ఇప్పుడు కూడా మళ్ళీ పంట నష్టపోయింది.
ఇది రెండో నష్టం. ఇప్పటి వరకు కనీసం ఒక్క రూపాయి లేదు, తమ్మిడి పైసలు లేదు, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వట్లేదు. పోనీ రైతు భరోసా ఇచ్చి ఏమన్నా ఆదుకుంటున్నారా అని అంటే బాగులని, వంకలని, రాళ్ళని, రప్పలని, పండే భూములను కూడా పండని భూములుగా గుర్తించి కనీసం ఒక్కరికి కూడా న్యాయం చేసేటువంటి పరిస్థితి లేదు. ఒక రైతుకు కూడా బోనస్ ఏమైనా ఇస్తున్నారా అంటే బోనస్ లేదు. అన్నిటికీ కూడా శటగోపం గోవిందం పెట్టేసి వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పనుల జాతర కార్యక్రమాన్ని చేపట్టిందని నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ రేకలపల్లి భూపతి రెడ్డి వెల్లడించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలోని పాల్ద గ్రామంలో పనుల జాతరలో భాగంగా 12 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపడుతున్న అంగన్వాడీ భవన నిర్మాణానికి కలెక్టర్ ఆర్ వినయ్ కృష్ణారెడ్డితో కలిసి ఎమ్మెల్యే భూపతి రెడ్డి శంకుస్థాపన చేశారు. డిచ్పల్లి మండలం ముల్లంగి గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద పెద్ద వడ్డన్న అనే రైతుకు మంజూరు చేసిన పశువుల కొట్టం నిర్మాణానికి కలెక్టర్ ఆర్ వినయ్ కృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలోని నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పా గంగారెడ్డి, డిఆర్డీఓ సాయిగౌడ్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీరాజ్ అధికారి శంకర్, స్థానిక అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అంటే వాళ్ళే 20 వేసుకోవచ్చు, ప్రొవైడెడ్ 100 డేస్లో ఉంటాయి. 100 డేస్లో ఉంటాయి. మ్యాండేట్స్ వాళ్ళ ఫ్యామిలీకి వస్తే ఆల్రెడీ జాబ్ కాలమేమో పనులకు వెళ్తాం, ఆ పనులకు ఎంకరేజ్ చేయాలి. ఎండాకాలం లేని రోజులల్లో ఇట్లాంటివి ఎంకరేజ్ చేయాలి. ఏదో ఒక పని అవుతుంది మనకి. పంచాయతీరాజ్ శాఖ మరియు రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కలిసి పనుల జాతర కార్యక్రమంలో ఇది ఒక స్టేట్ వైడ్ ప్రోగ్రాం. దీంట్లో మన నియోజకవర్గంలో మరి మొట్టమొదటి రోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫస్ట్ విలేజ్, అది కూడా అంటే బూత్ నెంబర్ 1 to పాల్దే నుండి మొదలవుతుంది. ఇది మనకు మొదటి విలేజ్ మన నియోజకవర్గానికి. సో నాకు అంటే ఇంకో మా పుట్టిన ఊరు జలాల్పూర్ అయినట్టుకి మరి పాల్దేతోని జలాల్పూర్తో ఎంత సంబంధాలు ఉన్నాయో పాల్దేతో అంత సంబంధాలు. నాకు రెండో ఇల్లు లాగా ఇది. నాకు ఈ గ్రామానికి ఇవాళ మని రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి నాతో పాటు మన జిల్లా కలెక్టర్ గౌరవనీయులు వినయ్ కృష్ణారెడ్డి గారు, అంటే చాలా నిజంగానే అంటే ఆదర్శవంతమైన గ్రామం. అగ్రికల్చర్ ముందు ఉంటుంది, అన్ని విధాలుగా ముందుంటారు. సో ఈ గ్రామం అభివృద్ధి కూడా చెందింది. ఇవాళ ఈ గ్రామానికి మరి మనము ఒక అంగన్వాడీ స్కూల్ డెవలప్మెంట్ కింద 12 లక్షల రూపాయలతో తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ అంతకుముందే మనం పాల్ద గ్రామానికి గతంలో మనము ఈ ఇంటర్నల్ సీసీ రోడ్స్ కింద 15 లక్షల రూపాయలు, ఇంకా ఇంటర్నల్ సీసీ రోడ్స్ 5 లక్షలు, మళ్ళీ ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కింద 10 లక్షల రూపాయలు, బీటీ రెన్యువల్స్ మహాలక్ష్మి టెంపుల్కు 32 లక్షల రూపాయలు, తర్వాత అంగన్వాడీ సెంటర్ ఇప్పుడు వచ్చింది, లేయింగ్ ఆఫ్ ద ఇంటర్నల్ సీసీ రోడ్స్ ఇంకో 20 లక్షలు, మొత్తం మీద ఒక దగ్గర 94 లక్షల రూపాయలు ఇంతకుముందే మనము ఈ పాల్ద గ్రామానికి మనము ఇవ్వడం జరిగింది. దాంతోపాటు అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని సంక్షేమ పథకాలు కూడా ఈ గ్రామానికి వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా గ్రామస్తులు ఇక్కడ ఈ ఫ్లడ్ వచ్చినప్పుడు మనకు ఈ మాటకాల్ రోడ్కు, ఆర్ఎన్బి రోడ్కు డ్రైనేజ్ అన్నారు. నాకు గుర్తున్నాయి, మీకు అందరూ కూడా తెలుసు. గతంలో పాలకులు మరి ప్రభుత్వాన్ని అంతా కూడా తెలంగాణలో అప్పులపాలు చేసే సందర్భంగా మనం ప్రయత్నం చేస్తున్నాం, కానీ మరి కొన్ని ఆలస్యమైన కొన్ని అవుతూ ఉన్నాయి పనులు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.